ఊ అంటే పంచాయతీ, ఆ అంటే పంచాయతీ. మిత్రపక్షాల మధ్య రగులుతున్న రాజకీయ కుంపటిలా మారిందట ఆ నియోజకవర్గం. డైలీ సీరియల్లా డైలీ ఫ్లెక్సీ గొడవలు చెలరేగుతున్నాయట. ప్రోటోకాల్ పాలిటిక్స్ పేరుతో కయ్యానికి గాలు దువ్వుతున్నారట రెండు పార్టీల నేతలు. ఫోటో పెట్టకపోతే గొడవ, ఫోటో పెడితే చిన్నగా పెట్టారనో పెద్దగా పెట్టారనో మరో గొడవగా ఉందట. లేటెస్ట్ గా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల బాహాబాహికి అసలు కారణం ఏంటి? ప్రోటోకాల్ ఉల్లంఘనేనా లేక మరేదైనా కారణం ఉందా? చీటికి మాటికి గొడవల తాలూకా. డిప్యూటీ సీఎం ఇలాకా. పిఠాపురంలో టీడీపీ జనసేన నేతల పంచాయతీ. వర్మ వర్సెస్ జనసేనగా పోరు. ప్రోటోకాల్ పోరాటమా, వేరేదైనా ఆరాటమా? ఏపీలో కూటమి ఏర్పాటుకు పునాది వేసిన జనసేన అధినేత నియోజకవర్గం అది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఐక్యత అంతంత మాత్రంగానే కనిపిస్తోందట. 2024లో ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే కూటమి నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం మొదలుపెట్టారట. నాటి నుంచి నేటి వరకు ఈ కీలక నియోజకవర్గంలో జనసేన టీడీపీ నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటం దేనికోసం? ఫ్లెక్సీలపై సీఎం చంద్రబాబుకు తగిన ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఫోటోలు పెట్టడం లేదంటూ రగడకు దిగడం టీడీపీకి పరిపాటిగా మారిందా? లేక అక్కడి అధికారులు సీఎం ఫోటోల విషయంలో ఆదమరుస్తున్నారా అనేది పెద్ద ప్రశ్నగా మారిందట. తాజాగా ఇదే మ్యాటర్ పై ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బాహాబాహికి దిగడం వెనక అసలు కారణం ప్రోటోకాల్ ఉల్లంఘనేనా లేక దాని వెనక మరేదైనా రాజకీయ కోణముందా అని కూటమి నేతల్లో చర్చ జరుగుతోందట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన కాకినాడ జిల్లా పిఠాపురంలో కూటమి నేతల్లో విభేదాలు రోజు రోజుకి తారాస్థాయికి చేరుతున్నాయట. లేటెస్ట్ గా పిఠాపురం పాడా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఫ్లెక్సీ వివాదం ముదిరి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్వాగత ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోవడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం ఫోటో ఎక్కడా అంటూ అధికారులను మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిలదీశారు. దీంతో జనసేన టీడీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ తోపులాటకు దిగారు. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో పెట్టకుండా ఎవరి ఫోటో పెడతామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జనసేన 5 మ్యాన్ కమిటీ సభ్యుడు పెండం దొరబాబు మాజీ ఎమ్మెల్యే వర్మను ప్రశ్నించారు. ప్రతిసారి ఎందుకిలా రాద్ధాంతం చేస్తున్నారు అంటూ ఆయనపై దూసుకు వెళ్లారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను నాయకులు అడ్డుకోకపోతే దాడి జరుగుండేదని చెబుతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యేల తోపులాటతో పిఠాపురంలో కూటమి నేతల మధ్య ఐక్యత ప్రశ్నార్థకంగా మారిందని కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు. 2024 ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో జనసేన నాయకులు తనపై దాడి చేశారని అప్పట్లో టీడీపీ అధిష్టానానికి వర్మ ఫిర్యాదు చేశారు. ఈ రెండేళ్లలో సంక్రాంతి సంబరాలతో సహా సుమారు 7-8 సార్లు ఇరు పార్టీల మధ్య గొడవలు జరిగాయట. ఫ్లెక్సీల్లో సీఎం చంద్రబాబు ఫోటో పెట్టలేదంటూ వర్మ చాలా సార్లు రచ్చ చేశారట. అయితే తాజా గొడవతో రెండు పార్టీల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయటపడ్డాయంటున్నారు. తాజా పంచాయతీలతో ఫ్లెక్సీల వివాదం కొత్త మలుపు తీసుకుంది. గతంలో పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి దొరబాబు ప్రయత్నం చేశారని, మట్టి తవ్వుకునేందుకు, చేసిన స్కామ్ల నుంచి తప్పించుకునేందుకు ఆయన జనసేనలో చేరారని వర్మ ఆరోపించారు. అయితే గత 2 ఏళ్ల నుంచి ఫ్లెక్సీల పేరుతో వర్మ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని దొరబాబు కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ మ్యాటర్లో రెండు పార్టీల నేతలు తలదూర్చి తలో మాట మాట్లాడడం కొత్త తలనొప్పులు తెస్తోందట. 15 సంవత్సరాల పాటు జనసేన టీడీపీ కలిసి పనిచేయాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తుంటే పిఠాపురంలో మాత్రం ఆ విధమైన వాతావరణం కనిపించడం లేదన్నారు జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు. తప్పు ఎక్కడ జరుగుతోంది అనే దానిపై విచారణ చేసి చర్యలు చేపడతామన్నారు. ఇక టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి కూడా ఈ గొడవపై స్పందించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైయెస్ట్ ప్రోటోకాల్ ఉండేలా సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారన్నారు. ఈ గొడవల వెనుక వైసీపీ కుట్ర ఉందన్న బుచ్చయ్య చౌదరి ప్రోటోకాల్ ప్రకారం సీఎంకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇక పిఠాపురం గొడవపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారట. ఈ విషయంలో పార్టీ లైన్ ని వివరించి వర్మకు దిశానిర్దేశం చేయాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారట. మరోవైపు పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశమైన ఎమ్మెల్సీ నాగబాబు వర్మ వివాదంపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. పిఠాపురంలో విభేదాల విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. తమ నాయకుడు చెప్పిందే ఫైనల్ అని, అధిష్టానం నిర్ణయాలను క్రమశిక్షణతో ఆచరించాలని క్యాడర్కు చెప్పారు. పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన పంచాయతీలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది చూడాలి.